ఈనాటి విద్యార్థుల యొక్క గదుల యందు ఎలాంటి చిత్రములు ఉంటాయో మీకు తెలుసు. आज तुम अच्छी तरह से जानते हो कि विद्यार्थियों के कमरों की दीवारें किस तरह के चित्रों से सजी रहती हैं। అసభ్యమైనటువంటివి, అసహ్యమైనటువంటివి, అవినీతి అయినటువంటి యొక్క పిక్చర్స్ పెట్టుకొని వారు నిరంతరము దాన్ని చూస్తూ ఉంటారు. वे अपनी दीवारों पर ऐसे चित्र लगाने में रुचि रखते हैं जो कि पूर्णतः आसक्ति से भरे, घृणास्पद और फूहड़ होते हैं और वे इन्हें देखते हैं. కనుక ఈ విద్యార్థుల యొక్క గృహమునందు గదుల యందు తాము చదివేటువంటి యొక్క గదుల యందు పవిత్ర ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల యొక్క చిత్రములు తగిలించుకునేటువంటి యొక్క దీనికి కూడాను అధ్యాపకులు బోధించాలి. अध्यापकों को चाहिए कि वे विद्यार्थियों को यह बताएं कि ऐसे चित्र नहीं लगाने चाहिए, बल्कि उन व्यक्तियों या श्रेष्ठ पुरुषों के चित्र लगाना चाहिए जो तुम्हारे आदर्श बनने के योग्य हैं. ఇంకే విధమైనటువంటి దైవ చిత్రములంతా కూడాను దానిలో నిర్మించుకోవాలి. या ईश्वर के विभिन्न स्वरूपों के चित्र लगाओ. వాటిని చూసినప్పుడు వీరి భావం కూడాను అట్టి ఉన్నత స్థాయికి పోవాలనేటువంటిది పిల్లలలో సహజంగా కలుగుతుంది. जब वे ऐसे प्रेरणाप्रद चित्रों को देखेंगे तो वे भी उन जैसे बनने की ओर प्रेरित होंगे. उन्हें अपनी इच्छा शक्ति को भी वैसा आदर्श बनने के लिए मजबूत करना चाहिए. పిల్లల యొక్క హృదయములు సున్నితమైనటువంటివి, శుద్ధమైనటువంటివి. एक विद्यार्थी का हृदय मासूम और शुद्ध होता है. ఏ విధముగా అనగా లాయర్ను చూసినప్పుడు మనకు కేసు జ్ఞాపకం వస్తుంది. उदाहरण के लिए, जब तुम एक वकील को देखते हो तो तुम किसी मुकदमे के बारे में सोचते हो. డాక్టర్ను చూసినప్పుడు రోగము జ్ఞాపకం వస్తుంది. जब तुम एक डॉक्टर को देखते हो तो तुम किसी बीमारी के बारे में सोचते हो. టెంపుల్ను చూసినప్పుడు దైవం జ్ఞాపకం వస్తుంది. जब तुम एक मंदिर को देखते हो तो तुम ईश्वर के बारे में सोचते हो. అదే విధంగానే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులను చూసినప్పుడు అట్టి ఆదర్శంలో మన ఎందుకు జ్ఞాపకం వస్తాయి. इसी प्रकार यदि तुम आदर्श लोगों की ओर देखोगे तो तुम उन आदर्शों के बारे में सोचोगे जिसके लिए वे जाने जाते हैं. కనుకనే విద్యార్థులు చదివేటువంటి గదులు యందు కంటే అనగా వాళ్ళకు ఒక విధమైనటువంటి పోలికలు సంబంధమైనటువంటి యొక్క చిత్రములను తగిలించుకునేటువంటి యొక్క విధానాన్ని అధ్యాపకులు బోధించాలి. इसलिए शिक्षकों द्वारा विद्यार्थियों को यह शिक्षा अवश्य ही दी जानी चाहिए कि उन्हें अपने कमरों में किस प्रकार के चित्र लगाने चाहिए. మూడవది ఉన్నత ఆశయం. तभी हम तीसरे पहलू, जो एक गौरवपूर्ण उच्च लक्ष्य या उच्च महत्वाकांक्षा या आदर्श है, उस पर पहुंचते हैं. ఇక్కడ మన యొక్క ఆశయము ఉన్నతముగా ఉండినప్పుడే ఈ ఆశయానికి తగినటువంటి ఉన్నత ప్రయత్నములు కూడా మనం సరిపోతాం. यदि तुम्हारा लक्ष्य श्रेष्ठ और ऊंचा होगा तो तुम्हारे प्रयास भी उसी दिशा में होंगे. నాట్ ఫెయిల్యూర్ బట్ లో ఎయిమ్ ట్రై అన్నాడు. असफल हो जाना कोई अपराध नहीं है, लेकिन तुच्छ लक्ष्य रखना एक अपराध है. మనం వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పిన పులినే కొట్టమన్నాడు. వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పినా సరే పులినే కొట్టమన్నాడు. एक लंगड़े गीदड़ या लोमड़ी का पीछा करने के लक्ष्य से बेहतर होता है कि एक शेर पर निशाना साधा जाए, भले ही निशाना चूक जाए. అదే విధంగానే మనము ఉన్నత స్థాయిలో ఉండినప్పుడే మనం సరైనటువంటి యొక్క ఆదర్శాలు కూడా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. उसी तरह यदि हमारी महत्वाकांक्षा और लक्ष्य ऊंचे होंगे तो हम उसे भी प्राप्त कर सकने की स्थिति में आ जाएंगे. పిల్లలు కేవలము ఒక తక్కువ స్థాయిలో విచారిస్తూ ఆశయాన్ని పెట్టుకుంటారు. बच्चे सामान्यतः एक छोटा लक्ष्य और छोटी महत्वाकांक्षा की दिशा में चलते हैं. ఈనాడు గవర్నమెంట్ 100కి 35 మార్కులు వస్తే వీరు పాస్ అయినట్టుగా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. यदि तुमने 100 में से 35 अंक पाए हैं तो शासन तुम्हें उत्तीर्ण होने का प्रमाण पत्र दे देता है.
ఈ లైసెన్స్ ను ఆధారం చేసుకొని పిల్లలు నాకు 35 వస్తే చాలులే అనేటువంటి లక్ష్యంలో చదవడానికి ప్రయత్నం చేస్తారు. अब चूंकि विद्यार्थी 35% अंक पाकर उत्तीर्ण हो सकते हैं, इसलिए वे इसी दिशा में मानसिकता बनाकर यह मानते हैं कि 35% अंक पा जाना ही पर्याप्त है. మనము 35 మార్కుల లోపలే లక్ష్యం పెట్టుకుంటే క్రమక్రమేణా అవి 20 18 దిగిపోవచ్చు. अब अगर तुम केवल 35% अंक पाने के लक्ष्य पर ही ध्यान केंद्रित करो तो तुम 18 या 20% अंक ही पाओगे. అట్లు కాకుండా నేను 100కి 35 మార్కులు తీసుకుంటే ఇంకా 65 తప్పులు చేసినట్టు నేను చీ 100కి 65 తప్పులు చేసినటువంటి పాపానికి నేను పోకూడదు. 100కి 90 ఇవ్వాలి, 100కి 80 ఇవ్వాలని ఉన్నత ఆశయంలో దిగుతుంటే కేవలం తాను 50 మార్క్స్ అయినా 60 మార్క్స్ అయినా తీయడానికి ఒక అవకాశం ఉంటుంది. अब अगर विद्यार्थी यह सोचें कि यदि मुझे 35% अंक ही मिले हैं तो इसका मतलब यह है कि मैंने 65% गलत किया है, तब उनमें एक शर्म की भावना आएगी कि छी क्या मैं ऐसे जीवित रह सकता हूं. दूसरी ओर जब विद्यार्थी 100 या 90% अंक पाने का लक्ष्य रखता है तो वह 50 या उससे अधिक प्रतिशत अंक पा सकता है. కనుక ఈ పిల్లలకు ఉన్నత ఆశయం లోపల తాను ఉత్తీర్ణులయ్యేటువంటి ఒక విధానాన్ని పిల్లలకు బోధిస్తూ రావాలి. इसलिए हर तरह से प्रयास कर विद्यार्थियों को यह सिखाया जाना चाहिए कि वे अधिकतम अंक प्राप्त करने का निश्चित ही प्रयास करें, बहुत ऊंचे अंकों को प्राप्त करने का लक्ष्य बनाएं. బిడ్డ నీలో ఏం పెట్టుకోకూడదు, హై ఉన్నత స్థాయి లోపల నీవు లక్ష్యాన్ని పెట్టుకొని సాధించమని పిల్లలకు ఉత్సాహాన్ని అందించాలి. यह कहकर उन्हें प्रोत्साहित करो कि बच्चों इस तरह का कोई भी निम्न लक्ष्य मत रखो, एक उच्च लक्ष्य रखो और उसे प्राप्त करने के लिए अवश्य ही प्रयास करो. समस्त लोक